అహ్మదాబాద్లో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ నెగ్గిన మొదటి టీమ్గా భారత్ రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రయాణాన్ని మలుపు తిప్పిన ప్లేయర్ సంజు శాంసన్. 2025లో ఫామ్ లేక టీంలో చోటు దక్కక రిజర్వ్ బెంచ్కే పరిమితమైన సంజు సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీంలోకి వచ్చి తన మంచి ఆటతీరును ప్రదర్శించాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగులు చేసి ఒంటి చేత్తో గెలిపించాడు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో వరుసగా 89 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 5 మ్యాచుల్లోనే 321 పరుగులు చేసిన సంజు 2014లో విరాట్ కోహ్లీ సృష్టించిన 319 పరుగుల రికార్డును అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను కూడా కైవసం చేసుకున్నాడు. ఈ విజయం వెనుక క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మార్గదర్శకం ఉందని సంజు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో టీంలో చోటు దక్కక బయట ఉన్నప్పుడు సచిన్ సార్ నాకు మైండ్ సెట్ ఎలా ఉండాలో నేర్పించారు. గేమ్ పై క్లారిటీ, సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడం ఆయన వల్లే సాధ్యమైంది. ఫైనల్కు ముందు కూడా ఆయన నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడంటూ సంజు చెప్పుకొచ్చాడు. Taste the Daily.